నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం రేషన్ షాప్ వద్ద ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి రేషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సో దీని గురించి ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, ఇటు డీలర్స్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారినే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంతమంది లైన్లో నిల్చొని ఉన్నారు, ఇక్కడ రేషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? మేడం, వేరే షాపులలోనైతే 5 గంటలకు చిట్టీలు తీసుకోవాలన్నట, రేపు తెల్లారి బియ్యానికి రావాలన్నట. ఇక తతిమ్మలు వేరే కస్టమర్లు ఉంటారు కదా లైన్లో, వాళ్ళకి ఇచ్చుడు లేదట, ఓన్లీ టోకన్లు ఉన్న వాళ్ళ వరకే ఇస్తారట. ఇది అయితే పద్ధతి కాదు మేడం. కొందరు పనిలో పోయేటోళ్ళు ఉంటారు, కొందరు డ్యూటీలో పోయేటోళ్ళు ఉంటారు, అంటే డ్రైవర్గా చేసేటోడు, పేదగా బతకటోళ్ళు, కొంతమంది చాలామంది ఆడ పనిచేసి బతకటోళ్ళు ఉన్నారు. వాళ్ళు సుతా ఇలా పని ఒడుగులు కొట్టి వచ్చి ఉన్నప్పుడు వాళ్ళకు టోకన్ ఇస్తేనే ఇస్తా అన్నాడు. అయితే లైన్లో అయితే కాదు కదా, ఈ లైన్ల ప్రకారం ఇస్తే అదే అయిపోతుంది కదా మేడం. ప్లస్ మళ్ళీ ఏం చేస్తున్నారు, టోకన్లు ఉన్న వాళ్ళే నిలబడాలి, లేకపోతే వెళ్ళిపోండి అంటుండు. 30 రోజులు ఇస్తారబ్బా, మీరు వెళ్ళిపోండి టోకన్ లేని వాళ్ళు అంటుండు. 5 గంటలకు టోకన్లు ఇస్తారట, మళ్ళీ తెల్లారితే బియ్యానికి వచ్చి నిలబడాలన్నట. సాయంత్రం 5 గంటలకు టోకన్లు ఇస్తారట. ఇప్పుడు టోకన్లు ఉన్న వాళ్ళకి ఇస్తాడు. ఈ షాప్ కాదు, ఈ షాప్ అయితే కాదు మేడం. మీరు ఈ షాప్ ముందు చేస్తున్నారు, ఈ షాప్ అయినైతే కాదు. ఆ షాప్ అయిన గుణం మాకు తెలుసు, మేము ఎప్పటి చూస్తాను, ఆయన గుణం మాకు తెలుసు. ఎవరేంది పేదోళ్ళు ఎట్లా అని ఆయన పట్టించుకోడు. అందరికి షాప్ విషయం అడగట్లేదు, 3 నెలలకి రేషన్ ఇచ్చేది మీకు ఓకేనేనా అంటే? ఓకే మేడం, అది ఓకే. కానీ ఈ టోకన్లు ఏంది, ఈ లైన్ల ప్రకారం ఇచ్చినా అది వేరే ఉండు. ఈ టోకన్లు ఇవాళ ఇచ్చి 5 గంటలకు ఇస్తే రేపు వచ్చి ఈ ప్రజలు వచ్చి రేపు తీసుకోవాలంటే కష్టం కదా మేడం. ఇప్పుడు కొంతమంది డ్యూటీ పోయేటోళ్ళు ఉంటారు, పనిలో పోయేటోళ్ళు ఉంటారు, ఓ షాప్లో పనిచేసే వాళ్ళు ఆడోళ్ళు సుతున్నారు పాపం, బట్టల షాపులలో. ఆ షాపులో వదిలిపెట్టి ఇలా పని కూడా కొట్టుకొని వచ్చి ఇక్కడ బియ్యం కోసమే నిలబడతారా మేడం? ఇదైతే పద్ధతి కాదు కదా. ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీలో? ఎంతమంది, ఎంత రేషన్ వస్తుంది? ఒక 4 ఉన్నాం మేడం. 4 అంటే ఎంత రేషన్ వస్తుంది? మాకు ఒకటి మా అమ్మది అంటే పక్క పెట్టండి మేడం. మాకు 2 ఆడపిల్లలు, మా భార్య, నాది. మొత్తం 24 కిలోలు. 24 కిలోలు రేషన్ వస్తుంది. అదేం లేదు మేడం, ఏదైనా ఆటో ఏదైనా ఇంత 50 రూపాయలు ఇస్తే ఆటో అయినా వస్తాడు, పట్టుకపోతాం ఇంటికి, అంతే. అది ఓకే మేడం. ఇది పెట్టింది 3 నెలల బియ్యం ఒక్కసారి పెడితే ఓకే, మాకేమీ అంటలేము మేము. ఎందుకంటే ఈ ఇబ్బందులు పడకుండా అట్లా టైం అవుతుంది కదా, కరోనా టైం పెడతారు కదా ఇప్పుడు వీళ్ళు అని చెప్పి అన్నట్టుగా వీళ్ళు అడుగుతారు. ఇప్పుడు దానికి సమాధానం నువ్వు చెప్పు. అది ఇదైతే పర్వాలేదు మేడం, 3 నెలలకు ఒకసారి పెడుతున్నారు కాబట్టి, ఇది 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తాను కాబట్టి పర్వాలేదు. కానీ ఈ టిక్కెట్లు ఇదంతా ఇబ్బందులు అయితే కొట్టుకునే స్టార్ట్ అయ్యే పొజిషన్లో కనబడుతుంది. అక్కడ ఇప్పటికీ ఆ పక్కపొంటి షాప్లో గొడవలు జరుగుతున్నాయి. ఏంటి మేము ఇంత లైన్లో నిలబడ్డాం, మీరు ఆ నెంబర్ పక్కన అంటే 20 మందికే నెంబర్లు అట మేడం. ఆడోళ్ళకి 10 మందికి, మగవాళ్ళకి 10 మందికి, 20 మందికే టోకన్స్ అట. ఈ 20 మంది రేపు వచ్చి తీసుకోవాలి 5 గంటలకు ఇస్తే. అది పద్ధతి అయితే కాదు మేడం. దాని విషయంలో అయితే నేను చెప్తున్నా, 20 మందికి టోకన్లు ఇచ్చి సరే లైన్లో నిలబడ్డారు, ఇటో 10 మంది ఇటో 10 మంది 20 మంది ఉండని, ఆ టైం వరకు వాళ్ళు ఇచ్చి బంద్ చేసుకునే ఏం కాదు మేడం. ఇవాళ కాకపోతే తతిమూలు రేపు వస్తారు. అట్లా మేడం అభిప్రాయం అందరిని అడగండి మేడం, ఎందుకంటే అది మరి టూ మచ్ చేస్తాను షాప్. సో మరి చూసారు కదా, 20 మందికి టోకెన్లు ఇచ్చుకుంటా రేషన్ షాప్ అనేది నడిపిస్తున్నారని చెప్తున్నారు. ఇటు ఆడవాళ్ళకి 20 మందికి టోకెన్లు ఇచ్చి, ఇటు మగవాళ్ళకి ఒక 20 టోకెన్లు ఇచ్చి ఈరోజు 5 గంటలకు ఇచ్చి రేపు రమ్మని చెప్తున్నారు. అంటే ఇలా మీ టైం అంతా మేము వేస్ట్ చేసుకోవాలా అంటూ ఇక్కడ లబ్ధిదారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి వీళ్ళని లేడీస్ని అడిగి తెలుసుకుందాం. మేడం, ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదు మేడం, 3 నెలలకి రేషన్ ఇస్తుంది, ఏం ప్రాబ్లం లేదండి. ప్రాబ్లం ఏం లేదా? లేదండి. ఓకే, మీకేమైనా ఇబ్బంది అవుతుందా? ఏం లేదు, ఇబ్బంది అయితే ఏం లేదు. 3 నెలలకి ఇస్తే ఓకేనే కదా మీకు? ఓకే. ప్రభుత్వం 3 నెలలకి ఒకసారి రేషన్ ఇవ్వడంతో లబ్ధిదారులు అందరూ కూడా ఇక్కడ బార్లు తేరినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మొత్తం గోలగా కనిపిస్తుంది. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఎలాంటి ఇబ్బంది వీళ్ళు ఎదుర్కొంటున్నారు, మరి 3 నెలలకు ఒకసారి రేషన్ ఇవ్వడంతో వీళ్ళు ఎలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొంటుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఏమైనా ఇబ్బంది అవుతుందా అండి? ఇబ్బంది ఫుల్ అవుతుందండి. 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు అంటే 3 నెలలకు ఇస్తున్నారు, 3 డేస్ నుంచి వస్తున్నాం కానీ ఇస్తలేరు. ఆ టోకెన్లని ఇలా పొద్దున చెప్పి నైట్ 10 దాకా ఉన్నా కూడా టోకెన్లు ఇలా ఏమీ లేదు. ఆ కాంట మీద కూడా కొన్ని బియ్యం కిందనే ఉంటున్నాయి, పైన అది ముతక బస్త వేసిరు. అట్లా ఒక ½ కిలో నుంచి కిలో దొబ్బుతున్నారు. టోకెన్లు ఏంటి అండి? టోకెన్లు అంటే ఏందో 20 అంట 30 అంట ఏం టోకెన్లు ఇస్తున్నారు. మెంబర్స్ టోకెన్ 1 2 3 4 నెంబర్స్ ఉంటాయి మేడం. 10 మెంబర్స్కి ఇస్తున్నాం మేడం. 10 మెంబర్స్ 10 మంత్స్ మేడం. మార్నింగ్ 5 వచ్చి 5 o'clock వచ్చి మనిషి మేము వెయిట్ చేస్తాం, వచ్చే 10 మెంబర్స్కి ఇస్తున్నాం మేడం.
ఏ టైంకి వచ్చారు మీరు? మార్నింగ్ 6:30కి వచ్చాం మేడం. 6:30కి వచ్చి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవ్వలేదు మేడం. మార్నింగ్ 10 మంది ఇచ్చిళ్ళు మాకు ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదు మేడం. టోకన్ ఇచ్చి వాళ్ళకి బియ్యం ఇస్తాం, లేదా సాయంత్రం అండి సాయంత్రం అంటున్నాం మేడం. అంతే మేడం. ఇప్పుడు ఇస్తే లైన్కు మంచిగా నిలబడతారు కదా, మళ్ళీ వచ్చే వరకు అంటే టోకెన్లకు ఒక రోజు లైన్ నిల్చొని దాని తర్వాత మళ్ళీ బియ్యం ఒక రోజు. మార్నింగ్ ఒక రోజు ముందు మాకు బిఫోర్ టోకెన్ ఇస్తే మేము వస్తాం. ఇప్పుడు మార్నింగ్ 6:30కి వచ్చి మరి 10 o'clock వచ్చేసరికి మేము టోకెన్ ఇస్తుంది మేడం. అంతే మేడం. సో మరి విన్నారు కదా, 10 మందికి టోకెన్లు ఇస్తున్నాం. మేము మార్నింగ్ 6:30కి వచ్చాము. ఇప్పుడైతే టైం అయితే ఎగ్జాక్ట్లీ 12:40 అవుతుంది. అంటే దగ్గర 1:40 to 1 అవుతుంది. ఇప్పటి వరకు కూడా మాకు ఇంకా రేషన్ అయితే రాలేదని ఇక్కడ లబ్ధిదారులు అయితే చెప్పడం జరుగుతుంది. మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు వచ్చిండ్రు మీరు? 7కి వచ్చినాము, మళ్ళీ పోయినాము, మళ్ళీ వచ్చినాము. వెనుక సీర వచ్చిన వాళ్ళకి టోకన్లు ఇచ్చిండ్రు, మమ్మల్ని ఇక్కడనే పెట్టిళ్ళు. మీరు ఇప్పుడు వెళ్ళండి సాయంత్రం రండి అంటారు. మళ్ళీ వెనక ముందు అవుతుంది కదండి, ఇంట్లో వదిలిపెట్టి వచ్చినాం కదా, మగవాళ్ళు ఉండరు కదా, ఉన్న వాళ్ళకి ఎగబడ్డ వాళ్ళకి ఇస్తాను. ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీలో? మేము ఫ్యామిలీలో 5 ఉంటాం. 5. ఎంతమందికి వస్తుంది? 30 కిలోలు వస్తాయి. 30 కిలోలు వస్తుంది. 30 కిలోలు అంటే మొత్తం 90 కిలోలు. ఈ నెలనే ఇట్లా చేసిండ్రు. ప్రతి నెల ఎక్కడక్కడ తీసుకున్నాం, ఇంత ప్రాబ్లం లేదు. ఈ నెల వరకు ఎక్కడికి పోయినా మళ్ళీ మరొచ్చుడు అవుతుంది. 6కి వచ్చినాం, అక్కడ అబ్బాయి నిలబడ్డాడు, ఇక్కడ నేను నిలబడ్డా, ఇంతవరకు మాకు రాలే. ఇప్పుడు వెళ్ళిపోండి అని అంటాను. ఉన్న వారికి ఏమని అంటే లేదు అని అంటాను. ఎంతసేపు నిలబడతాం ఆడవాళ్ళం చెప్పండి. 4 గంటలు పెట్టి పోయినా అత్తలేడని 4 గంటలకు వచ్చినాం, 9:30కి అయింది బంద్ చేసిళ్ళు. మళ్ళీ పొద్దున 7 గంటలకు వచ్చినాం. ఇంకా లేవు బియ్యం మాకు. 2 గంటలకు బంద్ చేద్దాం అంటాడు. ఆ టోకన్ లైన్ ఇచ్చేది తెలియదు, ఏం తెలియదు. ఇస్తారట లేకపోతే లేదట. మేము టోకన్లు ఇచ్చినంత వరకు ఇస్తాం, లేదంటే లేదు అని అంటే మేము ఎక్కడికి ఎండలో కూర్చొని చచ్చిపోతాను. అంతే. 3 నెలలకు ఒకసారి ఇవ్వడం వల్లనే ఇదంతా జరుగుతుంది కదా. అదే నెలకి ఇస్తే అయిపోవు కదా. 3 నెలల బియ్యం ఒక్కటేసారి తంబులేసే వరకు ఎట్లుంటుంది. ఇప్పుడు మరి వింటున్నారు కదా. వచ్చి నిలబడితే కాళ్ళు నొప్పులు లేవా బిడ్డ? పెద్ద మనుషులం కదా, మాకు ఇవ్వాలి, ముందుగా పిలిచి ఇవ్వాలి. అక్కడ ఆంధ్రాలో ఇస్తలేరా? మాకు సుధా అట్లా పిలిచి ఇయ్యలే బిడ్డ, ఇయ్యలే. వృద్ధులకి ఇవ్వాలి, వృద్ధులకి ఇవ్వాలి బిడ్డ. ఇత్తనే ఒక్కసారి తీసుకొని పోతాం కదా, మరి వృద్ధులకి ఇస్తే మంచిది. లేకపోతే మేము నిలబడి ఎండకు వశపడతలేదు మాకు. గట్ల బిడ్డ వృద్ధులకి. సో మరి చూసారు కదా, ఇటు వృద్ధుల పరిస్థితి అయితే ఇలా ఉంది. వాళ్ళు పొద్దున 4 గంటలకు వచ్చి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇంతవరకు టోకెన్లు ఇవ్వలేదు, ఇంతవరకు మాకు రేషన్ ఇవ్వలేదు, మేము ఎన్నిసార్లు తిరగాలి, ఈ ఎండలో ఎంతసేపు ఉండాలి అని చెప్పే వృద్ధులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. 20 కిలోల బియ్యం ఇవ్వడానికి కూడా దాదాపుగా 20 మందికి మాత్రమే ఇక్కడ వీళ్ళు రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరికి కూడా అర్ధ గంటకు ఎక్కువ సేపు పడుతుంది. ఈ 3 సార్లు తంబులు పెట్టడం వల్ల వీళ్ళు ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి ఇటు డీలర్లు చెప్పడం జరుగుతుంది, ఇటు లబ్ధిదారులు కూడా చెప్పడం జరుగుతుంది. మార్నింగ్ 6 o'clock వచ్చి కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా రేషన్ అందించే పరిస్థితి లేదు. ఇక్కడ మనకి లబ్ధిదారులు కనిపిస్తున్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు వచ్చారు? 6 గంటలకు వచ్చినామండి. ఇప్పటి వరకు లంచ్ చేయలే, ఏం చేయలే. మా ఉద్యోగాలు, జాబులు, ప్రైవేట్ నౌకర్లు ఏమి వదిలిపెట్టి వస్తే నాకు ఏమంటున్నాడు, నాకు జోగటోళ్ళు లేడు, నాకు ఇచ్చేటోళ్ళు లేడు, నాకు ఎవ్వరు లేడు, నేను ఏం చేసుకుంటో చేసుకోపో అని మాట్లాడతాం. ముసలు వస్తే వాళ్ళకి 6 కిలోల బియ్యం ఉంటాయి. వాళ్ళకు కూడా ఆ ముసలాయన కానీ నిలబడతాడు. ఎండ ఎట్లుండాలి? ఆయన కళ్ళ పడే ఆయన ఏం పడే 6 కిలోల బియ్యం, ఆయన 6 కిలోల బియ్యం కోసం ఎండ నిలబడతాడు. అవసరమా? బస్తాకు 4 కిలోలు కొడతాడు. ఒక్కొక్క క్యాండిడేట్ కు 4 కిలోలు కొడతాడు. -0 రాగానే 4 కిలోలు పోస్తున్నారు. 3 రోజుల నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఉంటే జరగవే బాబు జరగవే అంటే వాళ్ళకు కూడా ఇక్కడ టైం పడుతున్నది కదా, ఇదంతా ప్రాబ్లం అవుతున్నది కదా, వాళ్ళని అర్థం చేసుకోవాలి. కాంటా మీద వచ్చేసి ఆప్కల నుంచి కిలో -0 చూపించాలి. మైనస్ చూపిస్తుంది, కిలోన్నర చూపిస్తుంది మైనస్. అది ఎందుకు వస్తుంది? అది కంప్యూటర్ మీద ఎంటీ బస్సాలు 2 వేసి కింద బియ్యం వేసి దాని మీద కుమ్మడి ఇస్తాడు. అది అన్ని మీరు చూడాలి. ఎవరు చూస్తారు మేడం?
మేము వచ్చి చూస్తుంటే మీరు పక్కా జరగండి పక్కా జరగండి అని అంటుండు. ఆడ నిలబడి చూపిస్తుంటే చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. ఇటు డీలర్లు మరియు ఇటు లబ్ధిదారులకు గొడవ అనేది జరుగుతుంది. అంటే దాదాపుగా ఒక 20 మందికి, అంటే 20 మంది ఆడవాళ్ళకి, 20 మంది మగవాళ్ళకి ఇటు టోకెన్లు ఇచ్చి వీళ్ళు ఇక్కడ మేనేజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఇటు డీలర్లు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు 6 గంటల నుంచి మేము వేచి చూస్తున్నాము. 6 గంటల నుంచి ఈ టైం వరకు కూడా మాకు ఇంతవరకు రేషన్ అయితే రాలేదు. ఇటు వృద్ధులు ఉన్నారు, ఇటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. కెమెరామెన్ మహేష్తో సంతోష్, NSR న్యూస్, వరంగల్.